సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఘటనపై మహమ్మద్ షరీఫుల్ను విచారిస్తూ ఉన్నారు. నిందితుడిని పట్టుకోవడంలో యూపీఐ పేమెంట్ కీలకంగా మారినట్లు తెలుస్తోంది. మరోవైపు సీన్ రీకన్స్ట్రక్షన్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బంగ్లాదేశ్కు చెందిన మహమ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ విచారణలో అనేక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. జనవరి 16న బాంద్రాలోని సైఫ్ నివాసంలో దాడి చేసిన దుండగుడు తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో అక్కడి నుంచి పారిపోయాడు. దాడికి ముందు అర్ధరాత్రి దాటాక నిందితుడు సైఫ్ ఉంటున్న అపార్ట్మెంట్లోకి ప్రవేశించాడు. 8 అంతస్తుల వరకు మెట్ల మార్గంలోనే వెళ్లాడు. తర్వాత డక్ట్ ఏరియాకు చేరుకుని పైపు పట్టుకుని 12వ అంతస్తుకు చేరుకున్నాడు. స్నానాల గది కిటికీ తెరిచి సైఫ్ నివాసంలోకి వెళ్లాడు. ఈ క్రమంలో పెనుగులాట చోటు చేసుకుని సైఫ్ పై దాడి జరిగిందని పోలీసులు వెల్లడించారు. దాడి తర్వాత అంధేరి ప్రాంతంలో అతను ద్విచక్ర వాహనంపై ప్రయాణించినట్లు పోలీసులు గుర్తించి రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా అడ్రస్ కనిపెట్టి అక్కడ దర్యాప్తు చేశారు. అతడితో పాటు ఒకే గదిలో ఉంటున్న మరో 4 వ్యక్తుల నుంచి తగిన సమాచారాన్ని తెలుసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసుల విచారణలో మహమ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ గురించి ఓ వ్యక్తి కీలక విషయాన్ని బయటపెట్టాడు. తన వద్ద పరోటా, వాటర్ బాటిల్ కొనుగోలు చేశాడని, యూపీఐ పేమెంట్ చేశాడని మహమ్మద్ చెప్పినట్లు కథనాలు వెలువడ్డాయి. దీని ద్వారా నిందితుడి నెంబర్ తెలుసుకున్న పోలీసులు లొకేషన్ ట్రేస్ చేశారని, ఆ విధంగా అతడు ఠానేలో ఉన్నట్లు గుర్తించారని సమాచారం. పోలీసులను చూసి అతడు అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించడంతో చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు సుమారు 300 మంది పోలీసులు శ్రమించినట్లు తెలుస్తోంది. ఈ గాలింపులో దాదాపు 600 సీసీటీవీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించినట్లు సమాచారం. అది సెలబ్రిటీ నివాసం అనే విషయం నిందితుడికి తెలియదని సోషల్ మీడియాలో వచ్చిన వార్తల తర్వాతే సైఫ్ అలీ ఖాన్ ఇల్లు అని తెలుసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. దాదాపు 72 గంటల పాటు శ్రమించిన పోలీసులు మహమ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ను పట్టుకున్నారు. ప్రస్తుతం అతడు పోలీసుల కస్టడీలో ఉన్నాడు. విచారణలో భాగంగా ముంబై పోలీసులు అతడితో క్రైమ్ సీన్ రీక్రియేట్ చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు 5 రోజుల్లోగా నివేదికను అందించాలని బాంద్రా కోర్టు పోలీసుల్ని ఆదేశించింది.